హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి మరి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ దోస్తులకు షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 10తో మేము ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వదినే, ఏం పూజ చేసిండ్రు నిన్న? మా పొలంలో కొత్త పంట ఎప్పుడు వేసినా పూజ చేసినాకనే వేస్తాం వదినమ్మ. మరి మమ్మల్ని అందరినీ విలువలే లేవు, సీట్ డబ్బా తెప్పించి అందరినీ పిలిస్తేమో. ఇక పూజ కూడా అందరినీ పిలిస్తే ఇబ్బంది ఫీల్ అవుతారు వదినమ్మ. ఏదో మామందం చేసుకుంటాం, కొబ్బరికాయ కొట్టి దేవునికి ఇన్ని పూలు పెట్టి ఇంత నైవేద్యం ఏమన్నా వండకపోయి పెట్టేస్తాం. నైవేద్యం వండకపోతారా? ఏమన్నా కౌసు నీసి పెడతాండ్రా? కౌసు లాంటివి పెట్టుడు కాదు, ఇంత పాయసమో సిరనో బెల్లమన్నమో వేసుకపోతాం. ఈ ఆడ కూడా నీ బిడ్డతోటే కొట్టిస్తావా కొబ్బరికాయ? నా బిడ్డ అమృత మాకు లక్ష్మి లెక్క వదినమ్మ. ఏ పని చేసినా అమృతతోటే చేపిస్తాం. గిందుకే గింత డెవలప్ అయినాం మేము. గింత డెవలప్ అయినరా? మీరు డెవలప్ అయినరా? మేము డెవలప్ అయినాం కదా మంచిగానే ఇప్పుడు. అంటే నువ్వు డెవలప్ అయినావా, నీ బిడ్డ అమృత డెవలప్ అయిందా? ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? నేను డెవలప్ అవుడింది, మా అమ్మ డెవలప్ అవుడింది, మేమిద్దరం ఒకటే కదా. ఎవరు డెవలప్ అయినా మేము డెవలప్ అయినట్టే. ఈ ఆస్తులు అన్నీ వాళ్ళు తెలుసుకుందామని నేనంటే ఇద్దరు ఇట్లే వాళ్ళు డెవలప్ అయినా ఇద్దరం డెవలప్ అయినట్టే అనబట్టే. అంటే ఇప్పుడు పొలం పంట వస్తుంది కదా అంతా, అది ఎవరు తీసుకుంటారు? అమృత తీసుకుంటారా, నువ్వు తీసుకుంటావా వదినమ్మ? మా ఇద్దరిట్లో ఎవరు తీసుకుంటే ఏందత్తమ్మా? ఖర్చు పెట్టేది ఇంటి కోసమే కదా. అంటే ఇంటి ఖర్చుల మందమే వెళ్తాయా పొలం పైసలు? ఇంకా ఎగస్ట్రా రావా? ఎగస్ట్రా పైసలు ఏం చేస్తారు అని అడుగుతాన్నా. ఇక వదినమ్మ, నువ్వు కొంచెం కంట్రోల్ ఉంటే మంచిది. ఎక్స్ట్రా పైసలు ఏం చేసుకుంటామో నీకెందుకు? వట్టిగానే అడిగినా గట్లా. అందరూ ఏందో వ్యాపారాలు పెడతారు కదా, మరి మీరు కూడా గట్లేమన్నా పెట్టిండ్రా అని అడుగుతాన్నా. మేమేం పెడితే మీకెందుకు అత్తమ్మా? వేరే వాళ్ళ గురించి గింత ఆరాలు తీసుడు ఎందుకు? అయ్యో, వేరే వాళ్ళు అనబడితే నేను మీ ఇంట్లో దాన్నే కదా. కాదంటే చెప్పుండ్రి పోతే ఇప్పుడే. కాదత్తమ్మా, మీరు కూడా ఇంట్లో వాళ్ళే. సరే మరి, నేను ఇక పోదుంటి కొంచెం అయితే. ఏంటిదత్తమ్మా? కుండలా నీళ్ళు అయిపోయినాయని ఎప్పటి నుంచి చెప్తాననే. ఇక్కడ నీళ్లు పోసుడు బంద్ చేసి గిడికచ్చి ముచ్చట పెడతానవా నీ ఎంపరాలతోటి? ఏమైంది పెద్దమ్మా? నీకెందుకు తీ, నువ్వేమన్నా నీళ్లు నింపేదానివా పని చేసేదానివా? అయ్యో, చెప్తే ఏనా నేను? నీళ్లు నింపుడే కదా నేను మా ఎత్తతి. రోజు గిన్నె కనబడతాన్నావు, మీ ఇంటికోవా? అయ్యో ఇగో, మననేమో గుడికోతా అని రమ్మన్నారు. ఇక నిన్ననేమో వీళ్ళందరూ పోయిండ్రు పూజకు. పూజ ఒక్కతే ఉన్నదని అత్తి. పూజ ఒక్కతే ఎందుకుంటది, నేను లేనా? నా మొగుడు లేడా? మీరేం చేస్తారు? ఇక మీ రూమ్లోనే కూర్చొని టీవీ చూస్తారు. దానికి బోర్ అయితే వచ్చిన. ఏం బోర్ అవుతుంది కానీ నాకు నా మనవడంటే బగ్గ ప్రేమ. ఉంటుండే మంచిదే కదా, గట్లనే నా మనవరాల మీద కూడా పెంచుకో ఇంత ప్రేమ. ఇక నా మనవాన్ని పెళ్లి చేసుకున్నది కాబట్టి నీ మనవరాలంటే కూడా ఇష్టమే. మరి నీ గీ మనవరాలు ఇష్టం లేదా? బిడ్డ అమృత అమృత ఇష్టం లేదా మీ మనవరాలు? ఏంది తోలకి ఏం చెట్టలు పుట్టినాయో ఏమో, ఈయననే పడతలేదు. అబ్బా ముసల్దానా, ఇప్పటిదాకా అన్ని ముచ్చట పెట్టింది, ఇప్పుడు ఈయన పడతలేదంటాంది. ఇది కూడా నాటకాలు ఆడుతుంది ఏంది నా లెక్కనే? మమ్మీ చూసినావానే, ఇప్పటిదాకా ఎంత మంచిగా మాట్లాడింది. అమృత అనగానే నాకు వినబడతలేదు అంటాంది. చూస్తానా బిడ్డ చూస్తానా. దానికి బల్బు బాగా, తిండి పెట్టేది నేను, అన్నీ చేసేది నేను, సపోర్ట్ ఇచ్చేదేమో బయట వాళ్ళకు. వాళ్ళు దీనికి అన్నీ వేసి పెడతా అన్నట్టు వాళ్ళతోటే ముచ్చట్లు పెడుతుంది. అది పూజ ఒక్కనాడన్న దానికి రూమ్లోకి పోయి ఇంత తిన్నావా అని అడిగింది ఎప్పుడన్నా? నేనైతే రోజు అరుచుకుంటా కదా మమ్మీ నానమ్మను. అదే బిడ్డ, మనం అరుచుకునేటోళ్ళం కనబడం ఇళ్ళకు. బయట ఎవరెవరు మనకు శత్రువులు ఉంటారో వాళ్ళతోటి బాగా ముచ్చట పెడతారు. ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా మనవాడే పట్టించుకుంటాడు. రోజు తిండి మీ మనవాడే పెడతాడు కదా. మరి ఇదంతా నా మనవాడిదే, ఎవరు పెట్టినా మనవాడే పెట్టినట్టు. బాగానే సంపాదించిండా నానమ్మ మీ మనవాడు? నా మనవాడే సంపాదించిండు, అందరు ఒప్పుకుంటా తిరిగేటోళ్ళే.
ఇగో ఇంటానవా పిల్ల? చెప్పుండి చెప్పుండి పెద్దమ్మ ఇంటాన్నా. ఆ కోడలైతే ఎప్పుడు అల్లుడు 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 అని తోక పట్టుకొనే తిరుగుతుంది, అల్లుని తోక. దానికి ఎప్పుడు దాని కుటుంబం మీదని. అల్లుడు ఎవరో ఎరికేనా? దాని తమ్ముడే, తమ్ముని పుట్టినోడు. ఆవు ఆవు మేనల్లుడు. ఇక చిన్నప్పుడే తల్లిదండ్రి చచ్చిపోతే గిమె పెంచింది. తెలుసు తెలుసు, అదినేమో చెప్పింది నాకు ఎప్పుడు. అతమిగ నా కోడలికి నేను శత్రువునే. ఇక వాళ్ళనే పట్టించుకుంటుంది. వాళ్ళ తల్లిగారోళ్ళే ముఖ్యం ఆమెకు. ఇక బిడ్డను అల్లునికి ఇచ్చి చేసింది కదా, ఇక అందరూ ఒకటి అయిపోయింది. ఇక అట్లా ఇస్తారు ఎవరన్నా? ఆడబిడ్డ బిడ్డ అంటే ఎక్క కాదా? తమ్ముని కొడుకు ఇస్తారు, తమ్ముని బిడ్డని చేసుకొచ్చుకోవాలి కొడుకు. కానీ ఉల్టా ఉన్నది గిడ, చెప్తే ఉవ్వలినరు. అయిపోయిన దాని గురించి ఎందుకు నానమ్మా? ఇప్పుడేం చేస్తాన్నాం కానీ ఏదో ఈ పిల్లకి చెప్తాను ముచ్చట. ఈ ముసల్దాన్ని ఇప్పుడు ఆస్తులు వీళ్ళయ్యా వాళ్ళయ్యా అని ఎట్లా అడగాలి, ఎట్లా తెలుసుకోవాలి? పెద్దమ్మ, మరి కట్నం ఎంత ఇచ్చిండ్రు అమృతకు? అన్ని భలే భలే జోకులు ముచ్చట పెడతాంది పెద్దమ్మ. పెద్దమ్మ, ఎంత ఇచ్చిండ్రు కట్నం? కట్నం ఎక్కడిది? కట్నం లేదేం లేదు. ఇంకా ఇంట్లోనికి కూడా కట్నం ఇచ్చి చేస్తారు ఇక. అయ్యో, కట్నం ఇయ్యాలి, ఎంతో కొంత ఇయ్యాలి. ఇక ఇంత బంగారము అవ్వ ఇవ్వ వేయించుకోవాలి. చూసినావానే అమృత, మనం చెప్పమని పూజ వాళ్ళ అమ్మ ఎట్లా ఆరాలు తిత్తాందో. తీసుకొని తీయమ్మా, మనదేం పోతుంది. ఇంత ఏటన్నా పంచానికోయినా చేసినా మెడలు ఇంత బంగారం ఉంటే మంచి వాళ్ళు ఇస్తారు. నీకే పాటు ఉన్నది బంగారం. మంచియండి. నీ బిడ్డకి ఎంత పెడితివి? ఇక నా బిడ్డకు పెట్టే అంత స్తోమత నాకేమున్నది పెద్దమ్మ. ఏదో ఒక పుస్తెలు తాడు, ఒక నల్ల పూసల గొలుసు వేయించిన. గంతేనా? మరిగా పిల్లకు పెద్ద హారము నెక్లెస్ లేనేలేవా? ఇక నువ్వు ఒకటి నీ రవ్వల నెక్లెస్ పెట్టనే పెడితివి. నా మనవాడి పెళ్ళానికి నేను పెట్టుకున్న రవ్వల నెక్లెస్ అది మా చిన్నప్పుడు మా బాపు వేయించిండు. చిన్నప్పుడే పెళ్ళయింది, నాకు ఎరికేనా నీకు? ఆవు ఆవు, గా కాలంలో చిన్నప్పుడే ఎదురు పెళ్ళి. గంత చిన్నప్పుడే వేసుకొని గింత పెద్ద సంసారాన్ని ఎలా తీసుకత్తి. ఇక నా కోడలమ్మకైతే శాతనే కాదు. దాని పెళ్ళి 20 ఏళ్ళకైంది. నాకు గంత చిన్నప్పుడే పెళ్ళి. గప్పటి నుంచి నడిపించుకొస్తాను నాకు బండి. ఏం నడిపించుకొస్తానవే? నడిపించుకొస్తాందట మొత్తం. ఆ ముసలాడు వేసి చేసి వంగిపోయిండు. ఏం చేద్దు మరి, నువ్వేమన్నా పని చేద్దువా పొలంలా? నేనేం చేయకపోదు. చూసినావు కదా నా బక్కపానం ఎట్లున్నదో. నాకేది చేత కాదు. మరెవరు చేద్దురు? కవులకిద్దురా? మొత్తం మా ముసలోడే చేసేటోడు. గట్లనే సంపాదన పెరిగే. బాగానే పెంచిండా సంపాదన? ఎంతుండే మీకు ఆస్తులు? ఎంత గుంటెడంత ఉండే జాగా. గుంటేడు జాగనా? లేకపోతే దానికి ఎన్నో ఎకరాలు ఉన్నట్టు ఇది ఫీల్ అవుతుంది. గుంటెడు జాగాల కూరగాయలు వండిచ్చు. ఆ కూరగాయలు అమ్ముకద్దురా మరి? అమ్మకచ్చుడు ఎక్కడిది, మాకే జాలయి. మరి మీకు ఎట్లా తిండి? గవ్వే కూరగాయలు తిని బతుకుదాం. మీ పాపం పాడగాను, మీరు పండించినవి మీరే తిందురా. మరి సంపాదన ఎట్లా పెరిగే? ఇక పెరగదా ఇక సంపాదన? మేము బయట ఖర్చు చేసుడే లేకపాయే, మొత్తంగా అవే తింటిమి. ఇక పెద్ద బాపు కూరగాయలు పండించుకొస్తే నువ్వు వంట చేతువా? వంట నేనే చేస్తా, నాకు శాతనే కాదు. చూసినావు కదా నా బక్కపానం ఎట్లున్నదో. అయ్యో, మరి ఇంకేం చేసినావు నువ్వు? నేనిగా సంసారాన్ని నేనే ఇది కత్తి. సంసారాన్ని ఇది కచ్చిందట. ఏం చేసిందట అంటే ఏం దిక్కులేదు. వంట కూడా ముసలోడే వేస్తాడు. ఆ కాలంలా నీళ్ళెక్కడి, నీళ్ళే లేవు. ఇప్పుడేమున్నది, బోరెత్తే బుర్రమని రావట్టే నీళ్ళు. అప్పుడు బావులే, ఊరికొక్క బావి ఉంటుండే. గా ఊరికి పోయి బావిలో ఏదుకచ్చి గా నీళ్ళతోటి వంట చేసుకొని తిందుము. నీ బక్కపానానికి మరి గాన్ నుంచి తీసుకొచ్చుకుందువా నీళ్ళు? నాకెడ శాతనవుతుంది. మీ బాపేదెత్తుండే నీళ్ళు. మా నానమ్మ స్టోరీ కూడా నీ స్టోరీ లెక్కనే అత్త. మొత్తం మా తాతనే చేస్తాడు. మంచిగున్న వాళ్ళుడు. నాకెవరు చేసిండ్రు? మొత్తం నేనే చేసుకుంటే. ఈ మామ పోయి ఇక్కడ దుబాయ్లో కూర్చున్నాడు.
గిడున్నాడు అనుకున్నావా మీ తాత లెక్క? మంచిది మంచిది. అరే రాజు ఏమన్నదేరా ఇయ్యాల ఆదివారం? ఏం తెస్తాను వాళ్ళు ఆదివారం? గిడి తిరుగు. నేను తిరగా. ఇగో నా జుట్టు ఎట్లున్నది చూడు, నా హెయిర్ స్టైలు, నా చీర, కొత్త చీర కట్టుకున్నా. సూపర్ ఎక్సలెంట్ ఉన్నది. అగో గదేంది చూడకుండానే చెప్పబడితివి ఎక్స్కలెంట్ అని? చూసినా కదే చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఊకుంటావా చెప్పకపోతే? అరే తమ్ముడు ఇటు తిరుగు. అక్క ఏం తెచ్చుకుందాం రా ఇవాళ? లక్ష్మి, అత్తమ్మ. నాకైతే ఇక మెత్తటి ముక్కలు తీసి మేకల గిన్నెన్ని లివర్ ముక్కలు గిన్నెన్ని తిల్లి ముక్కలు వేసి మెత్త ఉడకబెట్టి ఫ్రై అయ్యి దగ్గరికి. సరే మనమేం తెచ్చుకుందాం రా తమ్ముడు? ఏం తెస్తానో అల్లుడు? వారం నుంచి ఎండ పెడతాను మమ్మల్ని. ఇవాళ నన్ను తెప్పిస్తావా లేదా? అయ్యో ఇవాళ ఒక పొద్దు కాదా అత్తమ్మ మీకు? నా పానం పోయినా నేను ఒక పొద్దుండా. ఎరకైందా? మనకు కూడా మటన్ తీసుకురారా. సరే అక్క. ఎన్ని కిలోలు దేవన్నీ? 2 కిలోలు తేరా, అందరికి సరిపోతుంది. ఇక 2 పూటలు అవుతుంది. అవ్వో గింతమంది ఉన్నాం, 2 కిలోలు ఏడు చాలుతుంది. కిలోలు తినొద్దమ్మా, తక్కువ తినాలి. మీరు అసలు మటనే తినద్దు నన్ను అడిగితే. అగో కొలెస్ట్రాల్ చూసిండ్రా మొత్తం ఎట్లా పట్టుకున్నదో. నాకు కొలెస్ట్రాల్ లేదు, మనలేదు, నాకేముండదు. నాకు ఆ మటన్ తినకపోతేనే వస్తుంది కొలెస్ట్రాల్. ఇక కిలో ఏం సరిపోతుంది, నాకు ఒక్కదానికి కిలో చాలది. మొద్దు మంచిగానే ఉన్నావు, గంత కూర తింటావా? ఇంకా మొద్దు అవుతావు. నా మనవాడి పైసంతా ఒడిసగొట్టేటట్టే ఉన్నావు కదా నువ్వు. అబ్బో పెద్దమ్మ గట్లా అంటాను. నువ్వేమో మంచిగా లివర్లు బీవర్లు అనబడుతుంది. ఇంటికి వచ్చిన చుట్టాలకు గాయంత పెట్టరా? సరే తీయత్తమ్మా, ఎంత తెప్పిమంటారో చెప్పుండ్రి. ఎంత తెప్పిస్తావు? నీ చేతులనే పైసా, నీ చేతులనే పని. చెప్పుండ్రత్తమ్మా ఎంతనో. ఓ 3-4 కిలోలు అయితే మంచిగుంటుంది. ఓ చిన్న మేకను ఎత్తుకత్తా మార్కెట్ల నుంచి, కోసుకొని తిన అత్త. ఏమన్నా అంటే జోకులు ఎత్తాడు అల్లుడు. నీకు చికెన్ తెత్తా అయితే, చికెనే కరెక్టు. 5 కిలోలు తెత్తా. చికెన్ ఒకటి తింటాడు రోజు, మా ఇంట్లో అదే తింటా నేను. మేక మటనే కమ్మగా ఉంటుంది. 2 కిలోలు అయితే 2 కిలోలే తేపో. సరిపోతుంది అత్తమ్మా, మనం ఏ పాటి మంది ఉన్నాం. ఇగో మనమాయే పూజనాయే. ఇక మీరు సప్నాన్ని విలువరా? ఇక సప్నాన్ని పిలిస్తే కదా వస్తుంది. దాని మొగుడు వస్తాడు, పిల్లలు, ఇక అందరు బాగానే మంది అయితేట్టున్నారు. స్వప్న వదిన ఎందుకు పిలుస్తాం? ఇవాళ మన ఫంక్షనా? ఇక ఫస్ట్ ఆదివారం అని పిలుస్తారేమో అనుకుంటే. పిల్లలకు కొత్తగా పెళ్ళయింది కాబట్టి చెల్లెను మరిదిని ఆమెనే పిలవాలి ఇంటికి భోజనానికి. పిలుద్దాం అనుకున్నది కానీ అల్లుడు ఏమనుకుంటాడో అనుకునే టైం అయిపోయాయి. ఇప్పుడు ఏం పిలుతుందిగా, మళ్ళీ వచ్చే వారం పిలుతుంది అల్లుడు. నువ్వైతే వదినకి ఫోన్ చేసి రమ్మను. నేను రమ్మన, ఫంక్షన్స్ అప్పుడే ఫోన్ చేసి రమ్మంట. అట్టప్పుడు అస్సలు ఫోన్ చేయ నేను. నేనన్నా రమ్మంట తీయండి. ఏమంటావు అమృత? నేనేమంటా అత్తమ్మా, తమ్ముడు ఇష్టం మీ ఇష్టం. మీ తమ్ముడేమో చెయ్యాలన్నట్టే ఫోన్, మరి ఎవరు చెయ్యాలి? నాలుగు కన్నా చేస్తారా? ఏమో గా వాళ్ళకి ఫోన్లు ఏమన్నా పడుతుంది. వాళ్ళు తెచ్చేదే 2 కిలోలు. ఆ 2 కిలోల ఎవరు ముక్కలు పెడతావు? వాళ్ళందరినీ పిలిస్తే ఎవరిని పిలుచుడద్దు. నువ్వు కూడా ఉంటుండు పీకుతా పీకు మీ ఇంటికి. మంచిగా ఉన్నారు, నా అల్లుని సొమ్మ అంతా అరగదీసేటట్టే ఉన్నారు. ముసలి ఇప్పటిదాకా మంచిగా మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా అంటుంది చూసిన వాళ్ళుడు. మీ నాన్నమ్మ ఎట్లా అంటుందో అట్లనే అంటది. కానీ మీకు ఫిష్ తెమ్మంటారా అత్తమ్మ? చేపలు తెస్తానవా? ఏదన్నా ఒకటే, మటనా చేపలా? ఏదన్నా ఒకటి తెస్తానవా? 2 తెస్తే ఏమవుతుంది? గిట్ చేపలు గట్ట మటన్. 2 తినబుద్ధి కదత్తమ్మా, ఏదన్నా ఒకటి చెప్పుండ్రి. అమృత, నీకు చేపలు మంచిగా కడగచ్చా రాకి? అమృతక్క కాదు కడిగేది, నువ్వే. నేను కడగా అన్న. ఒక్కొక్క చేప ముక్క పట్టుకొని ఎవరు రాకుతారు? ఒక్కొక్కటి పట్టుకోండి, చేత కాకపోతే 2 పట్టుకొని రాకుండ్రి. వాళ్ళే ఉన్న వాళ్ళుడు. చేపలో మటనో ఏదన్నా ఒకటిదే కానీ నేనైతే కడగా. ఎందుకు మరి? ఇక్కడ ఉండరా పర్మనెంట్గా? అవన్నీ ఇప్పుడు ఎందుకు అల్లుడు? చేపలదే మంచిగా కడిగి మంచిగా పులుసు పెడతా. మీకు ఏ చేస్తామ్మా పులుసు మంచిగా? నాకేడ చేస్తుంది, నా వంటలకు అమ్మ ఉండే కానీ ఈ అల్లుడు అడుగుతాడు కదా చేద్దాం తీ. ఈ అల్లుడు ఏంది మటన్ తెమ్మంటే చేప ముక్కలు తెస్తా కడుగు అంటాడు.
అవన్నీ ఇప్పుడు ఎవడు అడుగుతాడు. మటన్ అయితే వాళ్ళే ఎత్తా అంటారు, నేను చూస్తా అని. ఈ చేపలేమో నన్ను ఏమంటారు. అబ్బో నాకు ఎట్లా అవుతుంది. అయ్యో అత్తమ్మ ఏమైంది? చేపల కూర వండమన్నాడు కదా నా కొడుకు, అట్లనే అవుతుంది. అయ్యో నాకు ఇట్లనే అవుతుంది అమృత, అప్పుడప్పుడు మళ్ళా మధ్యాహ్నం దాకా ఇట్లనే ఉంటుంది పాడయి. అయ్యో మరి లోపలికి పోయి వండుకోపోండి అత్తమ్మ. ఏడ వండుకోవాలమ్మా, అల్లుడు చేపలు తెస్తానబట్టే అవి అడగాలి, పులుసు పెట్టాలి. అయ్యో మేము చేస్తాం తీయండి, మీరైతే వండుకపోండి. మళ్ళీ అల్లుడు పీరైతాడు, అవన్నీ చేప ముక్కలు గడుగుడు మీతో అవుతుందా? అత్తో యాక్టింగ్ బాగానే ఎత్తావు లేలే. అవో గట్లా అంటాడేమన్నా అంటే అల్లుడు. అరే నువ్వు కూడా మధు, అత్తమ్మ మీరు చక్కగా పోయి వండండి. మరి సపడేక చేపలు ఎందుకు, మటనే తెప్పి అమృత. మళ్ళా మీకు కడుగుడు ఇవన్నీ ఆష్ట. అవురా తమ్ముడు, మటనే తీసుకురా సపడేక. మటన్ చేస్తావా అత్త? అయ్యో చెవులు కూడా వినబడతలేవు, నాకు ఏమి వినబడతలేదు. పూజను చేయమందాం తీరా ఇయ్యాల వంట. పూజకు నేర్పియండి, దానికి మటన్ అండు రానే రాదు. మీరు చెయ్యండి, అది పక్కకు నిల్చొని చూస్తుంది. అబ్బా ఇది ఎంత షాలున్నది, పని దొంగదే ఉన్నది కదా, తప్పించుకోవడానికి యాటికింగ్ చేస్తుంది. ఎట్లున్నది దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని హ్యాక్ చేయండి దోస్తులు. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.